హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మరొక వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆ టెంపుల్ పేరు ఏంటి అంటే పద్మాక్షి టెంపుల్. మన హన్మకొండలో గుట్టపైన ఉంటుంది ఈ టెంపుల్. చాలా పవిత్రమైన టెంపుల్. మీకు ఎవరికైనా ఈ టెంపుల్ తెలుసా? మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? నాకు కింద కామెంట్లో తెలపండి. నేనైతే మొదటిసారి వెళ్తున్నాను ఈ టెంపుల్కి. అసలు మేము వెళ్ళాల్సింది అయితే కాలభైరవుని టెంపుల్కి, కానీ అమ్మవారే మమ్మల్ని దర్శనానికి పిలుచుకున్నట్టుగా అయిపోయింది. ఈ టెంపుల్ని వరంగల్ యొక్క దాచిన రత్నం అని పిలుస్తారు. అలాగే ఈ గుట్టకి 3000 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఇక్కడ ప్రత్యేక దేవత పద్మాక్షి కాళీ రూపంగా పూజించబడుతుంది. చాలా పవిత్రమైన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ కాకతీయుల వారి పురాణప్పుడు నిర్మించబడిన టెంపుల్. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే టెంపుల్ సరౌండింగ్స్ చూస్తుంటే. మనం ఇట్లా మెట్లెక్కుకుంటూ వెళ్ళాలి పైన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. అలాగే ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లో మనకి అనకొండ స్తంభం అంటే 4 స్తంభాలు అలంకరించబడిన ముఖాలతో కనిపిస్తాయి. వాటిని ఏకశిల నల్ల గ్రానైట్ స్తంభం అని అంటారు. చాలా బాగా అనిపించింది. అలాగే మనం అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ముందుగా ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలి, కాబట్టి నేను ఆ ప్రదక్షిణాల దారి కూడా మీకు చూపిస్తాను. చాలా ఆకర్షణీయంగా అనిపించింది. వెళ్తుంటే నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా అనిపించింది, ఎందుకంటే నేను మొదటిసారి అయితే వెళ్తున్నాను కాబట్టి. అలాగే ఈ ఆలయంలో మనకి ఎక్కడ చూసినా ఆకర్షణీయమైన శిల్పాలు అయితే కనిపిస్తాయి. మీరు కూడా చూడొచ్చు వీడియోలో ఎలాంటి శిల్పాలు అయితే ఉన్నాయో. మా స్వామివారు అయితే అన్ని శిల్పాలను అయితే దర్శనం చేసుకున్నారు. ఇలా వెళ్తుంటే నెక్స్ట్ ఏమొస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు కూడా వీడియోలో చూడొచ్చు. ఆ దారియే డిఫరెంట్గా ఉంది, చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది ఆ దారి, ఆ టెంపుల్. చాలామంది భక్తులు కూడా దర్శనానికి అయితే వస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. చూడండి చాలా బాగున్నాయి కదా శిల్పాలు. అలాగే ఇక్కడ అమ్మవారిది ప్రత్యేకత ఏంటి అంటే దేవత ముఖం ఉదయం పిల్లవాడిలా, మధ్యాహ్నం యవ్వనంగా, సాయంత్రం వృద్ధిలా కనిపిస్తుందని అంటారు. అది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలీదు, కానీ అలా అయితే అంటారు. అదే ఇక్కడ అమ్మవారి విశిష్టత. మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే అది నిజమో కాదో కూడా నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయింది. చూడండి అమ్మవారు ఎంత